హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపున ఆమె సోదరుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ న్యాయ పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న కేటీఆర్ కవితను జైలు నుంచి విడుదల చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీనియర్ లాయర్ల సూచనలతో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తీరును నిరసిస్తూ మొత్తం 537 పేజీల సమగ్ర వివరాలతో కవిత తరపున న్యాయవాది మోహిత్ రావు సోమవారం సుప్రీంకోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ అంశంపై కేటీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కవితను PMLA కింద అరెస్టు చేసిన నేపథ్యంలో బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సుకేష్ చంద్రశేఖర్ కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన ఏకంగా తన న్యాయవాది ద్వారా కవితకు 2 పేజీల లేఖ కూడా రాశారు. ఢిల్లీ మద్యం కుంభకోణాల్లో కవిత ఎలాంటి పాత్ర పోషించారు చాలా క్లియర్గా చెప్పారు. కవిత నోరు విప్పితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారని, ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తే కవిత ఇంకా ఇబ్బందుల్లో పడుతుందని ఒక రకంగా హెచ్చరించే ప్రయత్నం చేశారు. అంటే ఈ కేసు మరిన్ని సంక్లిష్టతలు ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో సుకేష్ ఇదే స్థాయిలో లేఖలు కూడా విడుదల చేశారు. అప్పట్లో ఆ లేఖలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. కానీ కొంతకాలం తర్వాత ప్రస్తుతం అతడు చెప్పినట్టుగానే జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆ పార్టీ ఓడిపోయిన కొద్ది రోజులకే కవిత అరెస్ట్ అయ్యారు. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో ఉన్న కవితను మంగళవారం కేటీఆర్ ఒక్కరే కలిశారు. ఆదివారం కవితను ఆమె భర్త అనిల్ హరీష్ రావుతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. సోమవారం కవితను కేటీఆర్ హరీష్ రావు పరామర్శించారు. మంగళవారం అనిల్ హరీష్ కాకుండా కేటీఆర్ ఒక్కరు మాత్రమే వెళ్లారు. కవిత భర్తకు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తాకీదులు ఇచ్చారు. దీంతో ఆయన 10 రోజుల వరకు హాజరు కాలేనని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు లేఖలు పంపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.